సినీ కళామ తల్లి సిగలు మురిసిన పద్మాలు. కేంద్ర ప్రభుత్వం 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ జాబితాలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ పురస్కారం లభించింది. కళల విభాగంలో వీరి సేవలను గుర్తిస్తూ కేంద్రం ఈ అవార్డులను ఖరారు చేసింది. మొత్తం 131 మంది గ్రహీతలతో కూడిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి చోటు దక్కటం విశేషం. దశాబ్దాలుగా వెండితెరపై తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు దిగ్గజాలకు అత్యున్నత పౌర పురస్కారాలు దక్కడంతో పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది. గణతంత్ర వేడుకలకు ఒక రోజు ముందే ఈ ప్రకటన వెలువడగా త్వరలో రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. ఇది తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పొచ్చు. కళా విభాగంలో పద్మ పురస్కారాలు ఏపీకి చెందిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు, తెలంగాణకు చెందిన దీపికా రెడ్డికి కళారంగం తరపున పద్మశ్రీ అవార్డులు లభించాయి. మలయాళ నటుడు మమ్ముటికి పద్మభూషణ్, దివంగత బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్, తమిళ నటుడు ఆర్ మాధవన్ కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఇక సీనియర్ తెలుగు నటుడు మాగంటి మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. 1940 జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. తెలుగు సినిమా కథానాయకుడిగా, నిర్మాతగా జయభీరి గ్రూప్ అధిపతిగా రాణించారు. తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర సమరయోధుడు. మురళీమోహన్ విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. ఇతడు 1963లో ఎలక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు. తర్వాత ఇతడు విజయవాడలో నాటకాలలో నటించడం మొదలుపెట్టాడు. 1973లో మురళీమోహన్ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయా చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు 1974లో తీసిన సుమారు 350 తెలుగు చలన చిత్రాలలో నటించారు. రాజకీయాల్లో కూడా ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో 2147 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2014లో 16వ లోక్సభ ఎన్నికల్లో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ లో ఆరోగ్య కారణాల రీత్యా పోటీ చేయలేదు. ఇక మరో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లోని నిమ్మకూరులో 1956 జూలై 19వ తేదీన జన్మించారు. భారతీయ సినీ నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ తో ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్ర ప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ లో చేర్పించారు. ఎన్టీఆర్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించారు. ఇక రాజేంద్ర ప్రసాద్ హాస్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని సినిమాలు చేసి విజయం సాధించి తన ప్రత్యేకతను సంపాదించుకున్నారు. నటుడిగా వివిధ భాషల్లో 200 పైచీలకు చిత్రాల్లో నటించారు. అహనా పెల్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, ఆ నలుగురు వంటి మొదలైన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సినీ కళామ తల్లి సిగలు మురిసిన పద్మాలు. కేంద్ర ప్రభుత్వం 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ జాబితాలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ పురస్కారం లభించింది. కళల విభాగంలో వీరి సేవలను గుర్తిస్తూ కేంద్రం ఈ అవార్డులను ఖరారు చేసింది. మొత్తం 131 మంది గ్రహీతలతో కూడిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి చోటు దక్కటం విశేషం. దశాబ్దాలుగా వెండితెరపై తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు దిగ్గజాలకు అత్యున్నత పౌర పురస్కారాలు దక్కడంతో పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది. గణతంత్ర వేడుకలకు ఒక రోజు ముందే ఈ ప్రకటన వెలువడగా త్వరలో రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. ఇది తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పొచ్చు. కళా విభాగంలో పద్మ పురస్కారాలు ఏపీకి చెందిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు, తెలంగాణకు చెందిన దీపికా రెడ్డికి కళారంగం తరపున పద్మశ్రీ అవార్డులు లభించాయి. మలయాళ నటుడు మమ్ముటికి పద్మభూషణ్, దివంగత బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్, తమిళ నటుడు ఆర్ మాధవన్ కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఇక సీనియర్ తెలుగు నటుడు మాగంటి మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. 1940 జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. తెలుగు సినిమా కథానాయకుడిగా, నిర్మాతగా జయభీరి గ్రూప్ అధిపతిగా రాణించారు. తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర సమరయోధుడు. మురళీమోహన్ విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. ఇతడు 1963లో ఎలక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు. తర్వాత ఇతడు విజయవాడలో నాటకాలలో నటించడం మొదలుపెట్టాడు. 1973లో మురళీమోహన్ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన
జగమే మాయా చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు 1974లో తీసిన సుమారు 350 తెలుగు చలన చిత్రాలలో నటించారు. రాజకీయాల్లో కూడా ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో 2147 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2014లో 16వ లోక్సభ ఎన్నికల్లో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ లో ఆరోగ్య కారణాల రీత్యా పోటీ చేయలేదు. ఇక మరో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లోని నిమ్మకూరులో 1956 జూలై 19వ తేదీన జన్మించారు. భారతీయ సినీ నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ తో ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్ర ప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ లో చేర్పించారు. ఎన్టీఆర్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించారు. ఇక రాజేంద్ర ప్రసాద్ హాస్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని సినిమాలు చేసి విజయం సాధించి తన ప్రత్యేకతను సంపాదించుకున్నారు. నటుడిగా వివిధ భాషల్లో 200 పైచీలకు చిత్రాల్లో నటించారు. అహనా పెళ్ళంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, ఆ నలుగురు వంటి మొదలైన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.